వార ఫలింగ్ కార్యక్రమంలో మొదటగా మేషరాశి గురించి తెలుసుకుందాం. గురుగారు, ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా ఉన్నాయండి. అత్యుత్తమ కాలం నడుస్తోంది. సూర్య భగవానుడు దశమంలో, చంద్రుడు సప్తమంలో, అలాగే బుధ, శుక్ర, రాహులు ఏకాదశంలో. ఎటువంటి సమస్యలు లేకుండా మంచి ఫలితాలు సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది. మంచి ఆలోచన సరళ ఏర్పడుతుంది. పరిస్థితులను అర్థం చేసుకుంటూ మన ముందున్న ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మార్చుకునే సమయం ఇది. నిరంతర సాధన విజయాన్ని ఇస్తుంది. ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. చేస్తున్న పనుల్లో గుర్తింపు కనపడుతోంది. మీ బాధ్యతలు గౌరవంగా నిర్వర్తించడం ద్వారా తగిన ప్రశంసలుంటాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. కాలానుగుణంగా ముందుకు సాగాలి. ఫలితాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగంలో కలిసొస్తుంది. విజయం ఉన్నది. అధికార లాభం కలుగుతుంది. రాజ్య కేంద్ర గతుడైన సూర్యుడు సుస్థిరమైన ఉద్యోగ ఫలితాన్ని ఇస్తున్నారు. రాజయోగం సూచితం. ఇదే విధంగా వ్యాపారంలో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. లాభంలో ఉన్న బుధుడు వ్యాపారంలో మంచి గొప్ప స్థితిని ప్రసాదిస్తారు. ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన ఫలితాలు ఆర్థికంగా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు. శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి. మేషరాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? మేషరాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం ఉత్తమం. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? లక్ష్మీ దర్శనం శుభదాయకం. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? దానాలు అవసరం లేదు.